క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులకు మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. మరి ఒకసారి యేసు ఇచ్చు ఆశీర్వాదం అనే కార్యక్రమాన్ని వీక్షించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్యము నిమిత్తమై ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతమైన నీ నామమునకు స్తుతులు, పరిశుద్ధమైన నీ నామమునకు స్తుతులు ప్రభా. మరి ఒకసారి యేసు ఇచ్చు ఆశీర్వాదం అనే కార్యక్రమమును ప్రభా జరిగించుటకు, నీ వాక్యమును ప్రకటించుటకు నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు ప్రభా. అపాత్రుడును అవిధేయుడును ప్రభా, పలుమార్లు నీ పరిశుద్ధ నామాన్ని దుఃఖపరిచిన వాడిని, నీ యొక్క ప్రణాళికలను నీ మార్గములను ఉద్దేశపూర్వకంగా తిరస్కరించిన వాడిని ప్రభా, నన్ను క్షమించుము. ఈ వాక్యము ప్రభా వినుచున్న ప్రజలకు నాకు మేలుకరమైనదిగా చేయండి. నీ వాక్యపు సత్యములను మాకు తెలియజేయండి ప్రభా. మన్నా టీవీ ద్వారా వెళుచున్న ఈ వాక్యములు, యేసు ఇచ్చు ఆశీర్వాదము ద్వారా వెళుచున్న ఈ వాక్యములు అనేకులకు చేరి ప్రభా, మనుషులు ప్రభా ఆత్మీయ మేలులు పొందడానికి, మారు మనసును సంపాదించుకోవడానికి, నిన్ను కలిగి జీవించడానికి మీరే సహాయం చేయండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసునామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 12వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతాను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనవగునని అతనితో చెప్పెను. ఈ వాక్యంలో యేసు ప్రభు మానవుడిగా ఈ లోకంలో సంచరించినప్పుడు సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో అనేకమైన ఉపమానాలను చెప్పినాడు. పరలోక రాజ్యపు సంగతులను చెప్పినాడు. పరలోకంలో ఏవి విలువైనవిగా ఎంచబడతాయో, పరలోక రాజ్య సంబంధులుగా మనం మారడానికి మన జీవితాన్ని ఎలాగ క్రమపరుచుకోవాలో ఆ విషయాలను సామాన్యమైన ఎగ్జాంపుల్స్ ఉపయోగించి, ఉపమానాలు ఉపయోగించి ప్రజలకు తెలియజేస్తూ ఉండేవాడు. అలాగున ఉపమానాల ద్వారా చెప్పబడిన దేవుని యొక్క సత్యములు అనేకమైన ఆత్మీయ అర్థాలతో, లోతైన సత్యాలతో ఉండిన వాక్యాలుగా ఉన్నాయి. ఇక్కడ చెప్పబడిన ఉపమానము కూడా అలాంటి. 12వ అధ్యాయం 16వ వచనంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనేలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. ఈ వాక్యంలో ఒక ధనవంతుడైన వ్యక్తి ఏమి చేశాడో, అతని పరిస్థితి ఏంటో చెప్పబడింది. ధనవంతుని భూమి సమృద్ధిగా పండిందంట. మామూలుగానే ఇతను ధనవంతుడు, దానికి అదనంగా తన భూమి అంట సమృద్ధిగా పండిందంట. కాబట్టి ఇతను ఏమనుకుంటున్నాడు, నా పంటను సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు. ఇప్పటి వరకు తను ధనవంతుడే, పెద్ద పెద్ద ధనాగారాలను, పెద్ద పెద్ద స్టోర్ హౌసెస్ని ఇతను కట్టుకొని ఉంటాడు. ఇప్పటి వరకు కూడా అతను ధనవంతుడే కాబట్టి చిన్న చిన్న గోడౌన్స్ని, లేకపోతే చిన్న చిన్న వాటిని, కొట్లు అని చెప్పారు ఇక్కడ. ఈ కొట్లు చిన్న చిన్నవి కట్టించుకునే వాడు కాదు, అంటే ఆర్థిక స్తోమత లేని వాడు కాదు. కాబట్టి ఇతడు కట్టిన ఈ కొట్లు కూడా, ఈ స్టోర్ హౌసెస్ కూడా చాలా పెద్దవై ఉంటాయి. కానీ ఆ స్టోర్ హౌసెస్ కూడా, ఆ కొట్లు కూడా చాలనంత పంట పండిందంట. కాబట్టి తనలో తాను అనుకుంటున్నాడు, నేను ఏమి చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొందును అని చెప్తున్నాడు. ఇక్కడ వరకు అతని ఆలోచనలో కానీ, అతని విధానంలో కానీ తప్పు అయితే ఏమి కనబడట్లేదు. ఎందుకంటే తన భూమి సమృద్ధిగా పండింది కాబట్టి వాటిని ఎక్కడైనా దాచిపెట్టాలి, వాటిని క్రమంగా ఉపయోగించుకోవాలి, తనకి తన కుటుంబానికి అవసరమైనంత వాడుకోవడానికి వాటిని నిల్వ చేయాలనుకోవడం తప్పైన విషయం ఏమీ కాదు.
మనము కూడా ఈ లోకంలో ఆయా ఉద్యోగాలు, రకరకాలైన పనులు, వ్యాపారాలు చేస్తూ ఉండగా మనకు కూడా కొంత ధనము సమకూర్చబడుతూ ఉంటుంది, లేకపోతే కొంత ఆదాయం వస్తూ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా దాచుకొని క్రమంగా వాడుకోవడం నేర్చుకోవడం తప్పైన విషయమేమి కాదు. ఇతడు కూడా ధనవంతుడే, తనకి ఎంతో విస్తారంగా పంట పండింది ఈ సంవత్సరము, దానిని దాచిపెట్టాలనుకున్నాడు. అది తప్పైన విషయం కాదు. అయితే ఆ తరువాత తన పంట పండిన తర్వాత, తను మరింత సమృద్ధిలోనికి వచ్చిన తర్వాత, శ్రేష్టమైన మెట్టులోనికి వెళ్ళిన తర్వాత, తన ధనాగారాలన్నీ నిండిపోయిన తర్వాత వాటిని తీసి మరి పెద్ద వాటిని కట్టాలని తలంచుకున్న తర్వాత ఇతడు అక్కడ ఆగి తన గురించి తాను ఆలోచించుకోవాల్సినవాడు. కాబట్టి తనలో తాను ఆలోచించుకొని నేను ఏమి చేతును అనుకున్నాడు. నేనేమి చేయాలి ఇప్పుడు? పంట సమృద్ధిగా పండింది, నా ఇంటికి చేరింది. తుఫానుల వల్ల కానీ, వరదల వల్ల కానీ, లేకపోతే క్రిమికీటకాల వల్ల కానీ నా పంటకి ఏమి నష్టం కలగలేదు. అదంతా నా ఇంటికి చక్కగా క్షేమంగా చేరింది. కాబట్టి నేను ఇప్పుడు ఏమి చేతును అనుకున్నాడు. ఆ ప్రశ్న మంచిదే, నేనేమి చేతును అనే ప్రశ్న మంచిదే, కానీ తనకొచ్చిన ఆలోచన అది సరి అయిన ఆలోచన కాదు. ఏంటి సరి అయిన ఆలోచన కాదు? తన కొట్లను విప్పటము, వాటిని పెద్దవి చేసి లేకపోతే వాటిలో స్టోర్ చేసుకోగలిగినంత పెద్ద వాటిని కట్టడం కూడా తప్పైన విషయం కాదు. అయితే ఇక్కడ అతడు మరి ఒక విషయాన్ని ఆలోచించాలి. అదేంటంటే తను ధనవంతుడుగా ఉండడానికి కారణము, లేకపోతే తనకు పంట సమృద్ధిగా పండడానికి గల కారణం ఏమైతే ఉందో, ఎవరైతే ఉన్నారో ఆ విషయాన్ని తను విడిచిపెట్టినాడు. ఆలోచన లేనివాడుగా ఉన్నాడు. సహజంగా ధనవంతులైన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏ ఆలోచన ఉండదు. ఏ ఆలోచన ఉంటుంది? నా డబ్బు అంతా నేను ఎలాగ పెంచుకోవాలి, ఆస్తిని మరింత సమకూర్చుకోవాలి, నా పిల్లలకు నా తరతరాలకు సంబంధించిన వాళ్ళకి కావాల్సిన ఆస్తిని నేనే కూడబెట్టాలి, సంపాదించుకోవాలి అని అనుకుంటాను. నాకు తెలిసిన ఒక ఆఫీసర్ ఉన్నాడు. అతను ఆ డిపార్ట్మెంట్లో ఎంతో లంచాలు తీసుకొని విస్తారమైన ఆస్తి పోగు చేశాడు. తనకు ఒక్కడే కుమారుడు ఉన్నాడు. ఆ విస్తారమైన ఆస్తి పోగు చేసిన తర్వాత కొంతకాలానికి అనుకోకుండా తన కుమారుడు ఒక గొప్ప రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతను సంపాదించినవి ఏమైనాయి అంటే అవి ఎవరు వగుతువో తెలియదు, ఏమైపోతాయో తెలియదు, ఎవరు వాటిని వినియోగించుకోవాలో తెలియదు. ఈ జీవనంలో లేకపోతే ఈ జీవితంలో మనం ముందుకు వెళుతూ ఉండగా మనం ఏమి చేయాలో మొట్టమొదటగా నేర్చుకోవాల్సిన వారమైన ఈ ధనవంతుడైన వ్యక్తి తన ధాన్యమంతటిని లేకపోతే తన ఆస్తిని అంతటిని సమకూర్చుకోవాలి, క్షేమకరమైన స్థితిలో ఉంచాలని అనుకోవడం తప్పు కాదు. కానీ తనేమనుకుంటున్నాడంటే దేవునిని స్తుతించవలసిన వాడు, కృతజ్ఞతాభావం తనలో కలిగి ఉండవలసిన వాడు. ఇతను, ప్రభువా, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా నాకు ఈ క్షేమాన్ని ఇచ్చావు, నాకు ఈ సమృద్ధిని ఇచ్చావు, నాకింత నేను ఊహించనంత నాకు సమృద్ధిని లేకపోతే ధనమును లేకపోతే ఇంత పంటను నాకు దయచేసావు, అది కేవలము నీ వల్లనే జరిగింది ప్రభువా. కాబట్టి నేను నీకు కృతజ్ఞుడై ఉంటాను ప్రభువా, నిన్నే సేవిస్తాను ప్రభువా, నీ వైపే చూస్తాను ప్రభువా. నా ధనము వైపు చూడను, నా ధాన్యాగారము లేకపోతే నా కొట్లు వైపు, నా స్టోర్ హౌసెస్ వైపు నేను చూడను, నా గోడౌన్ల వైపే నా మనసును కేంద్రీకరించను అని తనలో తాను తలంచుకోవాల్సిన వాడు ఈ ధనవంతుడైనవి. కానీ ఇతనేమనుకుంటున్నాడు? దేవుని గూర్చిన ఆలోచన ఎంత మాత్రము లేనివాడుగా ఇతనుండి, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. ఏం చేయాలంట? పంట పండిపోయింది, విస్తారమైన ధనము లేకపోతే విస్తారమైన పంట తన చేతికి వచ్చింది కాబట్టి ఇప్పుడు సుఖించాలంట, సుఖంగా ఉండాలంట, తినాలి, త్రాగాలి, సంతోషించాలి. అంతే, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, తినటం, త్రాగటం, ఇదే పని. నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, నేను ఎంత కావాలంటే అంత తింటాను, ఏ హోటల్కి కావాలంటే ఆ హోటల్కి వెళ్తాను, ఎంత డబ్బులైనా నేను ఖర్చు పెట్టగలను, తింటాను, త్రాగుతాను, సుఖిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను పరస్త్రీల దగ్గరికి వెళ్తాను, బ్రాందీ కొట్లకి వెళ్తాను, లేకపోతే
పేకాట దగ్గరికి వెళ్తాను, ఎక్కడికైనా నా ఇష్టం వచ్చిన చోటకి వెళ్తాను అనుకున్నాడు ఇతను. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, ఎందుకంటే నాకు కావాల్సినంత ఉంది. ఎంత ఉంది? అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడింది. అనేక సంవత్సరాలకు, నాకు అనేక సంవత్సరాలకి, నా తరము, నా తర్వాత నా పిల్లల తరము, ఆ తర్వాత ఆ పిల్లల తరము, ఎన్ని సంవత్సరాలు తిన్నా తరగనంత ఆస్తి నా దగ్గర ఉంది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి? సుఖించాలి, తినాలి, త్రాగాలి అనుకున్నాను. కానీ దేవుడు ఏమంటున్నాడంటే 20వ వచనంలో, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. నీవు సిద్ధపరిచినవి ఎవని వగును? నీవు సిద్ధపరిచినవి ఎవను? ఇతను ఏమనుకుంటుంటే, నేను అనేక సంవత్సరాలు బ్రతికి ఉంటాను, నేను సుఖిస్తాను, తింటాను, త్రాగుతాను, నా ఇష్టం వచ్చింది చేసుకుంటాను అనుకున్నాడు. నేను దీర్ఘాయుషు కలిగిన వాడిగా ఉంటాను, ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతాను, నేను నాకు వచ్చిన సంపాదనతో లేకపోతే ఈ ఆస్తితో నేను ఏమైనా చేయగలను, ఎక్కడికైనా వెళ్ళగలను, నన్ను ఎవరో ఆపలేరు, నేను ఏదైనా కొనగలను అనుకున్నాడు ఇతను. కానీ దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఇంగ్లీష్ వర్షన్లో రాశాడు, దౌ ఫూల్, దిస్ నైట్ దై సోల్ షాల్ బి రిక్వైర్డ్ ఆఫ్ thee, దెన్ హూ షల్ దోస్ థింగ్స్ బి విచ్ thou hast provided. నీవు సిద్ధపరిచినవి ఎవరివవుతాయి? నీవు ఎవరి కోసం సిద్ధపరిచేవి ఇవి? నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నావు. నీ తర్వాత నీ సంతానము అక్కడ ఉన్నట్టుగా చెప్పబడలేదు, వాళ్ళు లేరు. నీవు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే విస్తారంగా సంపాదించుకున్నావు, నీ కొట్లను, నీ ధనాగారం అంతటిని నింపుకున్నావు, సుఖించాలనుకుంటున్నావు, తినాలనుకుంటున్నావు, త్రాగాలనుకుంటున్నావు. కానీ నీ ప్రాణము నీలో లేనప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు వెర్రివాడవే అని చెప్తావు. దేవుడు ఈ ధనవంతుణ్ణి వెర్రివాడుగా చెప్తా ఉన్నాడు. ఈ లోకపు ప్రమాణాలు, దేవుని ప్రమాణాలు అవి వ్యత్యాసమైనవిగా ఉంటాయి. ఈ లోకము ఇతన్ని గొప్పవాడిగా చూస్తుంది, ఇతడికి సమృద్ధిగా పండింది, అసలే ఇతను ధనవంతుడు, ఆపై పంట కూడా సమృద్ధిగా పండింది, ఇతను బాగా ఆలోచించుకొని పెద్ద పెద్ద కొట్లు కట్టుకుంటున్నాడు, వాటిల్లో వాటన్నిటిని కూర్చుకుంటున్నాడు, సమకూర్చుకుంటున్నాడు. కాబట్టి తన తరతరములకు కావాల్సినంత ఉంది, ఇతనికి ఎలాంటి ప్రాబ్లము లేదు అని ఈ లోకం అతన్ని గొప్పవాడిగా చూస్తుంది. ఒక ధనవంతుడిని చూసినప్పుడు ఈ లోకం అతన్ని గొప్పవాడిగా చూస్తుంది. నువ్వు బంగారం పెట్టుకొని పెద్ద పెద్ద ఖరీదైన వస్త్రధారణలతో నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఈ లోకం నిన్ను గొప్పవాడిగా చూస్తావు. కానీ దేవుడు నీ హృదయమును చూస్తాడు, ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని చూస్తాడు. నీవు దేవుని వాక్యమునకు లోబడతావో లేదో, దేవుని మాట వింటావో లేదో, దేవుని యొక్క ఆలోచన చొప్పున నువ్వు నడుస్తావో లేదో అని దేవుడు చూస్తూ ఉంటాడు. ఈ లోకము, ఇతను చాలా గొప్పవాడండి, తనకు సంపాదించుకున్నాడు, తన కుటుంబానికి తన తరతరములకు సంపాదించుకున్నాడండి అతని విషయంలో గొప్పగా చెప్తా ఉంటాడు. కానీ దేవుని ప్రమాణం ఏంటంటే అతడు వెర్రివాడే. ఎందుకంటే అతడు దేవుని వైపు చూడలేదు, దేవునిని అడగలేదు. ప్రభువా, నేను ధనవంతుణ్ణే, నా భూమి విస్తారంగా పండింది, ప్రభువా నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఇలాంటి సౌఖ్యాన్ని ఇచ్చావు, నాకెంత క్షేమాన్ని ఇచ్చావు ప్రభువా, నేను ఊహించిన దానికంటే అడిగిన దానికంటే ఎక్కువైన వాటిని నాకు ఇచ్చావు ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. అయినను నిన్ను సేవించుటకు, నిన్ను నమ్మకముగా వెంబడించుటకు, నీలోనే నిలిచి ఉండుటకు, నీ మాట వినుటకు, నీవు చెప్పిన ఆజ్ఞలు కట్టడలు నేను గైకొనుటకు నాకు సహాయం చేయండి ప్రభువా అని ఇతడు కృతజ్ఞతతో దేవుని వైపు చూచినట్లయితే ఇతని యొక్క జీవితము మరొక రకంగా ఉండేది. ఇతడు దేవుడు తను ఆశించినది సుఖించుట, తినుట, త్రాగుట, సంతోషించుట అనే వాటిని దేవుడు అనుగ్రహించి ఉండేవాడే. ఎప్పుడంటే మొట్టమొదట ఇతడు దేవునికి లోబడినట్టు, దేవుని వాక్యమునకు మనం లోబడినప్పుడు దేవుడు మన జీవితానికి సౌఖ్యాన్ని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. నీవు తినుదాన్ని, నీవు త్రాగుదాన్ని దీవెనకరమైనదిగా చేస్తాడు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, ధనికులైన వారు, అలాంటి వాళ్ళు తినే భోజనం నీకు లేకపోవచ్చు, రాజభోజనం లేకపోవచ్చు, నీవు తినేది సామాన్యమైందనే సరే దాన్ని దేవుడు దీవిస్తాడు. ఆ దీవెన అనేక సంవత్సరములు నీవు ఈ లోకంలో బ్రతికుండులాగున నీకు సహాయం చేస్తుంది. దేవుని ప్రమాణాన్ని మన వాక్యములో 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో మనం చూడగలం.
సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మన మీలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. దేవుని వాక్యం యొక్క ప్రమాణం ఇది. దేవుని యొక్క ఉద్దేశం ఇది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. సంతృప్తితో ఉంటే చాలు, సంతోషంగా నాకు దేవా నీవు నాకు ఇది ఇచ్చావు, ఈ దినము నాకు ఆహారం ఇచ్చినావు ప్రభువా, నన్ను పోషించినావు ప్రభువా, ఈ దినము నాకు ఆయుష్నిచ్చావు ప్రభువా, నీకు స్తుతులు, నీవు నాకు ఇచ్చిన వాడితోనే నేను సంతృప్తిగా బ్రతుకుతాను ప్రభువా, నాకన్నా ఉన్నతమైన ఉద్యోగాలు చేసేవాళ్ళ వైపు, లేకపోతే నాకన్నా ఎక్కువ ధనము కలిగిన వాళ్ళ వైపు నేను చూసి వాళ్ళ పట్ల అసూయతో ద్వేషంతో కాక నిన్నే సేవిస్తూ నిన్నే వెంబడిస్తూ నేను నమ్మకంగా ఉంటాను ప్రభువా, నాకు ఇచ్చిన దాంతో నేను సంతృప్తిగా ఉంటాను ప్రభువా అని మనం చెప్పవలసిన వారమైన. అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. మనకు అన్నం ఉంటే చాలు, వస్త్రం ఉంటే చాలు, కట్టుకోవడానికి వస్త్రాలు ఉంటే చాలు, తినడానికి ఏ దినము తినడానికి ఆహారం ఆ దినానికి ఉంటే చాలండి. ఇదే దేవుని యొక్క ప్రమాణం. మనం ఏమంటామంటే ఏ రోజు కావాల్సిన ఆహారాన్ని ఆ రోజే సమకూర్చుకుంటున్నాడు, ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటే కానీ అతనికి డబ్బులు వస్తాయి, వాడితోనే అతని జీవనాన్ని గడుపుతున్నాడు అంటే అతను తక్కువైన వాడిగా చూస్తాం మనం. ఇతను పెద్ద ప్రయోజనకరమైన వాడు కాదండి, ఇతను మనం లెక్క చేయాల్సిన పని లేదండి అని చెప్తాం మనం. అదే ధనవంతుడిని చూసినప్పుడు మనం అతని ముందు అతన్ని ఎంతో గౌరవంగా చూస్తాం, మర్యాదగా చూస్తాం, అతనే గొప్పవాడని తలంచుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అన్న వస్త్రములు గలవారయుండి వాటితో తృప్తి పొంది ఉందము. అన్నము వస్త్రము ఉంటే చాలు, ఈ లోకంలో బ్రతికి ఉండడానికి కావలసిన ఆహారము నీకుంటే చాలు, వస్త్రాలు ఉంటే చాలు, వాటితోనే నీవు కృతజ్ఞతతో దేవునిని స్తుతిస్తూ దేవునిని వెంబడిస్తూ ఆయన వాక్కును గైకొంటూ ముందుకు వెళ్ళే విధంగా నువ్వు ఉండాలని దేవుని యొక్క కోరిక. అయితే ఇతడు ఆ విషయాన్ని గమనించకుండా ఏమనుకుంటున్నాడంటే ఈ లోకంలో నాకు ఎంత సమకూర్చబడింది, నేను వీటన్నిటిని దాచిపెట్టుకొని తరతరాలకు అనేక సంవత్సరాలకు నేను వీటితో తింటూ త్రాగుతూ సంతోషంగా ఉంటానని తలంచుకుంటా ఉన్నాడు. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలో, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి, అచ్చట చిమ్మెటయైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్తున్న మాట ఇది. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి. ఈ లోక సంబంధమైన ధనము కొరకు మీరు వెంపర్లాడవద్దు, ఎదురు చూడవద్దు, పరలోక సంబంధమైన ధనము విషయమే మీరు ఆలోచన కలిగి ఉండండి. లూకాసు వార్తలో అక్షయమైన ధనము, లూకాసు వార్త 12వ అధ్యాయము 33వ వచనము, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. దేవుడు చెప్తున్నమాట, అక్షయమైన ధనమును పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. పరలోకమందు నీవు కూర్చుకునే ధనము అది అక్షయమైన ధనము, చిమ్మెట కొట్టనిది, తుప్పు తినివేయనిది, దొంగలు దొంగిలించనిది. ఈ లోకంలో మనకు ధనం ఉంటే, ఆస్తి ఉంటే మనం దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో అని చూస్తాము. దొంగలు వస్తారేమో, అవి ఎక్కడైనా పెడితే వాటికి తుప్పు పట్టిద్దేమో, లేకపోతే ఏమైనా పాడైపోతాయేమో అని వాటిని చాలా భద్రంగా దినదినము లేచి వాటిని చూసుకుంటాం, అవి సరిగ్గా ఉన్నాయో లేదో, దొంగలు ఏమైనా తీసుకెళ్ళిపోయారేమో చూస్తాం. కానీ పరలోకంలో మనం సంపాదించుకునే ధనము అది పాతగిలని సంచులలో ఉంటుందంట. కొత్త సంచులే, ఎప్పుడు కొత్త సంచులే అవి, పాత సంచులు కాదు. నీ డబ్బు పాతబడిపోదు, నీవు దాచిన డబ్బు పాతబడిపోదు, నీ సంచులు కూడా కొత్తవిగానే ఉంటాయంట.
అక్షయమైన ధనము క్షయము కాదు, నాశనం కాదు, పాడైపోదు. ఈ లోకపు డబ్బు నువ్వు దాచిపెడితే కొంతకాలానికి అవి మట్టితో కలిసిపోతాయి, చెదపురుగులు తినేస్తాయి, పాడైపోతాయి. కానీ పరలోక సంబంధమైన ధనమును మనం కలిగి ఉంటే అది అక్షయమైన ధనము, అది ఎన్నటికీ తరిగిపోనిదిగా నిలిచిపోయే ధనముగా ఉండగలదు. ఈ విషయంలో ఇతడు గ్రహింపు లేకుండా ఉన్నాడు. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును. ఈ మధ్యకాలంలో న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఒక సీనియర్ ఎస్ఈగా పనిచేసే వ్యక్తి, అతను రిటైర్డ్ అయిపోయినాడు. అతను ఏసీబీ వాళ్ళు అతని మీద దాడి చేస్తే 2.5 కిలోల బంగారం, ఎన్నో కిలోల వెండి, 5-6 ప్లాట్లు, ఎంతో భూమి, 18 ఎకరాల ఎంతో భూమి, ఇది అతని ఆస్తి. ఏం చేశాడు ఇతను? ఉన్నతమైన ఉద్యోగం చేశాడు. కనబడిన చోటల్లా, వచ్చిన చోటల్లా అన్యాయపు సిరి కొరకు ఆశపడ్డాడు, లంచం కొరకు ఆశపడ్డాడు. ఉన్నతమైన ఉద్యోగాల్లో, ఉన్నతమైన స్థాయిలో ఉండాలనే చోట బహు శోధన కాచుకొని ఉన్నది. నీవు ఉన్నతమైన ఉద్యోగంలో నేను ఉండానని చెప్తావు, కానీ నేను అడగలేదండి, ఆయనే నాకు డబ్బులు ఇచ్చాడండి, నేను అసలు దాన్ని అడగలేదండి, అతనే తీసుకొచ్చి కవర్ నా చేతిలో పెట్టాడండి, నా జేబులో పెట్టాడండి, నేను వెళ్ళిపోయిన తర్వాత చూసుకున్నానండి, మా ఇంట్లో పెట్టాడండి అని మనం చెప్తాం. అవి నీ డబ్బు కాదు. న్యాయంగా నువ్వు ఒక ఉద్యోగాన్ని చేసినప్పుడు, ఒక వ్యాపారాన్ని చేసినప్పుడు నీకు ఎంత రావాలో అదే నీ ధనం. దానికి మించినది నీవు అడగకుండా వాళ్ళు ఇచ్చినా సరే అది పాపపు సొమ్మే, అది నీది కాదు. ఇతడు ఏం చేశాడంటే, ఎస్సీగా పనిచేస్తున్నాను, పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ వస్తారు, వాళ్ళ ల్యాక్స్ ఆఫ్ రూపీస్, లక్షల రూపాయలు తనకు డబ్బులు ఇచ్చి ఉంటారు, వాటిని అన్నిటిని తీసుకెళ్ళి పోగు చేసుకున్నాడు. దీంతోనే తను సౌఖ్యంగా ఉండగలనని తలుచుకున్నాడు. కానీ ఒక దినాన అతడు పట్టబడ్డాడు. ప్రపంచమంతటికి, దేశమంతటికి అతను ఎలాంటి అవినీతిపరుడో ప్రపంచమంతటికి తెలిసిపోయింది. ఈ దినాల్లో మనుషులు ప్రపంచమంతటికి తెలిసిపోయిన సిగ్గులేని వాళ్ళుగా, తెలిస్తే ఏమవుతుంది, 4 రోజులే కదా, ఆ తర్వాత మళ్ళీ నా సౌఖ్యాన్ని, నా సంపదను నేనే అనుభవిస్తాను కదా, లేకపోతే కోర్టులకి వెళ్ళి ఆ ప్రాపర్టీని అంతా కోర్టు వాళ్ళు సీజ్ చేయకుండా, గవర్నమెంట్ వాళ్ళు సీజ్ చేయకుండా నేను ఆపుకుంటాను, అది నాతోనే ఉంటుంది కదా అని ఏమాత్రము బిడియము, సిగ్గు లేని వాళ్ళుగానే ఉంటున్నారు. దేవుడు చెప్తున్నమాట, అక్షయమైన ధనమును సంపాదించుకొనడి, పరలోకములో మీ ధనమును సమకూర్చుకోండి. అక్కడ దొంగరాడు, చిమ్మెట కొట్టదు. న్యాయమైన ధనము కొరకు మీరు వేచి ఉండండి. లేకపోతే లంచపు సొమ్ము కొరకు, అన్యాయపు సొమ్ము కొరకు మీరు ఎదురు చూడొద్దు, వాటి వైపు మీరు చూడవద్దు అని చెప్తున్నాడు. దేవుడు ఉపమానాల ద్వారా ఈ లోకములో అనేకమైన సత్యములను తెలియజేశాడు. ఆ ప్రతి ఉపమానంలో ఎంతో జీవం ఉంది. ఆ జీవాన్ని మనం ఎరిగి ఉండాలి. ఆ జీవాన్ని మనలో కూడా కలిగి ఉండాలి. మనం ఆయన నమ్మకముగా వెంబడించే వారముగా ఉండాలి. ఆ ఉపమానాల్లో దేవుడు ఏమైతే చెప్పినాడో వాటిని తూచా తప్పకుండా మన జీవితాల్లో పాటించినప్పుడు మన జీవితాలకు గొప్ప క్షేమం ఉంటుంది, గొప్ప దీవెన ఉంటుంది. మన కుటుంబాలకు, మన వ్యక్తిగత జీవితాలకు ఎంతో దీవెనను అందించే విధంగా ఉంటుంది. నీకు కలిగింది కొంచెమైనా సరే దాన్ని దేవుడు దీవిస్తాడు. నీవు ప్రతిదినము మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని ప్రార్థన నేర్పాడు, పరలోక ప్రార్థన. మా అనుదిన ఆహారము ఏ దినానికి కావాల్సిన ఆహారము నేడు మాకు దయచేయండి, అంతే. అది క్రిస్టియన్ లైఫ్లో మనం నేర్చుకోవాల్సిన విషయం. ఏ దినముకు కావాల్సిన ఆహారము ఆ దినము ఇస్తే చాలు. దేవుడు అలాగ పోషిస్తూ ముందుకు వెళ్తే, దేవుని వైపు చూస్తూ ఉంటే దేవుడు నిన్ను అలాగ పోషిస్తూ ముందుకు తీసుకొని వెళ్తాడు. నీవు నిత్యరాజ్య వారసునిగా వెళ్తావు, నిత్యరాజ్య వారసునిగా మారుతావు, పరలోక సంబంధమైన పౌరుడిగా మారుతావు. ఈ లోకములో వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి, అన్యుల వైపు చూసి, డబ్బులు సంపాదించే వాళ్ళ వైపు చూసి, లంచాల కోసం ఆశపడే వాళ్ళ వైపు చూసి నువ్వు కూడా అటు తిరిగినప్పుడు నీవు ఈ లోకంలో ఏమీ లేనివాడివిగా, భ్రష్టుడుగా మారిపోతావు, వెర్రివాడివిగా మారిపోతావు. ఇతన్ని దేవుడు పిలుస్తున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీ ప్రాణం కావాలయా? ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను తీసుకెళ్ళిపోతున్నాను. మనుషుడు బ్రతికుండటము అతని జీవమో అది దేవుని చేతుల్లో ఉంది. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. నీవు సంపాదించినవన్నీ, నీవు సిద్ధపరిచినవన్నీ ఎవని వగుతాయి? నేను ఎంత సంపాదించానండి,
నేను నా స్నేహితుడు ఒక అతనితో మాట్లాడుతూ ఉంటే అతను "ఏరా నువ్వేమేమి సంపాదించావు? ఇంతవరకు ఏమేమి కొన్నావు?" అని అడుగుతాను. అతడు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. అతను చాలా సంపాదించుంటాడు. కాబట్టి నేనేం చేశానా? లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు చేశారా? అని అడగటం ఈ లోకంలో సర్వసాధారణమైపోయింది. నీవు సిద్ధపరిచినవి ఎవనివగునో, దేవుడు లేకుండా నీవేమైనా సంపాదించాలనుకుంటే, దేవుడు లేకుండా నేనంతా ఇంత కూడబెట్టాలని నువ్వు అనుకుంటే, నీవు సంపాదించిన దానివల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. అవి భ్రష్టత్వంతో నిండిపోయినాయి, దుష్టమైనవి, లేకపోతే కీడును, లేకపోతే నీకు నష్టాన్ని కలిగించేవి. దానివల్ల ఏ ప్రయోజనము నీకుండదు, ఏ ప్రయోజనము లేదు. దేవుని వాక్యములో ధనాపేక్ష అనేది విగ్రహారాధనతో సంబంధం అని చెప్తున్నాడు. నేను విగ్రహారాధన చేయట్లేదు, అన్యుల దేవతలకు దేవుళ్ళకు నేను మొక్కట్లేదు అనుకుంటున్నావు, కానీ మనలో ధనాపేక్ష ఉంది. ధనాపేక్ష ఈ దినాల్లో చాలా విచారకరమైన విషయం ఏంటంటే, దేవుని సేవ చేసే వాళ్ళలో కూడా, సేవకులలో కూడా గొప్ప ధనాపేక్ష అనేది అనే సైతాను కూర్చొని ఉంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని ఉంది. డబ్బు సంపాదించాలి, నా డబ్బును పెంచుకోవాలి, నేను నా పిల్లలకి సంపాదించుకోవాలి, నా మనమరాళ్ళకి సంపాదించాలి, మనవాళ్ళకి సంపాదించాలి, వాళ్ళ తరాలన్నీ క్షేమంగా వెళ్ళిపోవాలి. ఇతను చెప్పినట్టుగా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూరుస్తాను అనుకుంటున్నారు మనుషులు. సేవకులు కూడా ఇలాగనుకుంటున్నారు. నీవు ధనము వెంట పరుగు తీస్తున్నావా? దేవుని వైపు పరుగు తీస్తున్నావా? ధనమును చూస్తున్నావా? సిలువను చూస్తున్నావా? సిలువ వైపు, ఆయన మార్గములో ఆయన చెప్పిన మాట వింటూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు నీవు గొప్ప దీవెనను అనుభవిస్తావు, గొప్ప దీవెనను అనుభవిస్తావు. నీవు తెలివైన వానిగా దేవుని దృష్టిలో కనబడతావు. ఈ లోకంలో దేవుడు అతన్ని వెర్రివాడు అని పిలుస్తున్నాడు. కానీ దేవుని ప్రమాణాలను అనుసరించినప్పుడు, దేవుని మాట వినినప్పుడు అతడు వెర్రివాడుగా ఉండక దేవునిని అనుసరించిన వాడుగా, జ్ఞానము కలిగిన వాడుగా, దేవునినే తన గురిగా కలిగిన వాడుగా ఉండగలడని ఈ వాక్యము ద్వారా మనం ఎరిగి ఉండవలసిన వారమై ఉన్నాం. 21వ వచనంలో, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే యుండునని చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక, దేవుని ఎడల ధనవంతుడుగా ఉండటం, లేకపోతే తన కొరకే సమకూర్చుకొనుట. ఈ ధనవంతుడు తన కొరకే సమకూర్చుకున్నాడు. దేవుని ఎడల ధనవంతుడు అవడం అంటే పరలోక సంబంధమైన ధనమును సమకూర్చుకుంట. అంటే నీకు కలిగి ఉన్న వాటిని అమ్మి బేదలకు ఇవ్వడము, లేకపోతే అక్షయమైన ధనము కొరకు నీవు వెతకటము, దానిని నువ్వు కనుగొనాలని సంపాదించుకోవాలని చూడటము, నీవు పేదవాళ్ళు, అక్కర్లో ఉన్న వాళ్ళకి, అవసరతలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడము. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పినట్లుగా, 35వ వచనంలో చెప్పినట్లుగా, నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. చూడండి, ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారో, ఆకలిగొన్న వాళ్ళు, పరదేశులైన వారు, దిగంబరులైన వారు, ఈ లోకంలో అవసరతలో ఉన్నవాళ్ళు, అక్కర్లో ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి సహాయం చేయాలని మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిద్దరు కనుక నాకు చేసిద్దరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి చేసిద్దరి. నీతో పాటు నీ చుట్టూ ఉన్నవారిలో, అవసరతల్లో, ఆర్థికపరమైన సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్న మనుషులు ఉన్నారు. వాళ్ళ కొరకు మనం చేతులు చాపవలసిన వారమైనాము. వాళ్ళ యొక్క అవసరతలు మనం తీర్చవలసిన వారమైన వాళ్ళ కొరకు మనం మన ధన నిధులను ఖర్చు పెట్టాలని దేవుడు చెప్తాడు. తద్వారా మనము పరలోకములో ధనమును సమకూర్చుకుంటాము. దేవుని ఎడల ధనవంతులుగా మనం మారుతామంట. దేవుని ఎడల ధనవంతులుగా మనం మారుతాం. అలా కాక నా కొరకే ధనము సమకూర్చుకుంటానని నువ్వు చెప్తే దేవుడు నిన్ను కూడా వెర్రివాడా అని పిలుస్తాడు. దౌ ఫూల్, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివగును. మనల్ని కూడా దేవుడు ఇదే మాట్లాడుతాడు. నా కొరకే నేను సమకూర్చుకుంటాను, నా కుటుంబము కొరకు, నా పిల్లల కొరకు నేను సమకూర్చుకుంటాను, నాకు దేవునితో సంబంధం లేదు, దేవుని వాక్యంతో సంబంధం లేదని నువ్వు తలంచుకుంటే కనుక దేవుడు నిన్ను వెర్రివాడా అని చెప్తాడు. అలా కాక ధనవంతుడుగా, దేవుని ఎడల ధనవంతులుగా ఉండాలని మనం
పిలువబడుచు ఉన్నాము, కోరబడుచు ఉన్నాము. పరలోక సంబంధమైన ధనమును కోరుకోవాలని కోరుతున్నాము. కోరుతున్నాడు దేవుడు. అదేవిధంగా విగ్రహారాధనైన ధనాపేక్ష అనే దాన్ని విడిచిపెట్టాలని దేవుడు కోరుతున్నాడు. ఇతడు ప్రారంభంలో తన పంట సమృద్ధిగా పండినప్పుడు దానిని దాచాలనుకోవడము, తన కొట్లను పెద్దవిగా చేసుకోవాలనుకోవడము తప్పైన విషయమేమి కాదు. కానీ ఆ తర్వాత దేవునికి లోబడి దేవుని మాట చొప్పున దేవుని మాట విని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన చెప్పిన మార్గంలో ముందుకు వెళ్తే తన జీవితంలో క్షేమాన్ని చూసేవాడు. తన ఆయుష్ పొడిగించబడేది. అనేక సంవత్సరములకు ఆస్తి సమకూర్చబడి ఉన్నది అని చెప్పిన మాట నిజముగా జరిగేదే. తను నిజముగా సంతోషంగా ఉండగలిగేవాడే, తన కుటుంబాన్ని పోషించుకోగలిగేవాడే. కానీ ఇక్కడ దేవుని దగ్గరకు రావటము, దేవునిని అడగటము, దేవుని యొక్క ప్రమాణం ఏమైతే ఉందో దాని విషయంలో గ్రహింపు కలిగి ఉండటంలో ఇతడు తప్పిపోవడాన్ని బట్టి ఇతడు నష్టపోయిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. చివరిగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. మానవుడు ఎలాంటి వాడంటే దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు. గుడ్డివాడంట ఆత్మీయ నేత్రములు తెరవబడినవాడు. ఆత్మీయ నేత్రములు తెరవబడనివాడు, కన్నులు మూసుకుపోయినవాడు, దేవుని వైపు చూడనివాడు, ప్రార్థన చేయనివాడు, వాక్యాన్ని చదవనివాడు, దేవుని వైపు తన గురిని లక్ష్యాన్ని కలిగి ఉండనివాడు. ఇతడు గుడ్డివాడు. అదే సమయంలో దిగంబరుడు. దిగంబరత్వం ఇతనిలో ఉందంటే ఇతనిలో ఆత్మీయ దిగంబరత్వం ఉంది. అతను బట్టలు లేనివాడుగా ఉన్నాడు. ఎలాంటి బట్టలు? ప్రశస్తమైన వస్త్రములు లేవు ఇతనిలో, రక్షణ వస్త్రాలు లేవు, దేవుడిచ్చే మారు మనసు లేదు, రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, క్రీస్తును ఆయన మాటల్లో లక్ష్యము చేయట్లేదు. నా కొరకే కదా క్రీస్తు ప్రభు ఈ గొప్ప బలియాగానే చేసినాడు, ఈ రక్షణ ఉచితంగా నా ముందు సిద్ధముగా ఉన్నది, దాన్ని నేను సంపాదించుకుంటాను, క్రీస్తు యొక్క కుమారుడుగా కుమార్తెగా నేను మారతాను, ఆయన చెప్పిన మాటలు వింటాను అనే మాట వినకుండా అనే పని చేయకుండా ఇతడు దిగంబరుడు అన్నాడంట. ఆ విషయాన్ని ఎరుగక ఇతను ఏమంటున్నాడంటే నేను ధనవంతుడును, ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదువలేదు. కావాల్సినంత ధనం ఉంది, దాన్ని వృద్ధి చేసుకోవడం ఎలాగో తెలుసు, ఎలాగ వడ్డీలకు ఇవ్వాలో తెలుసు, దాన్ని డబల్ చేసుకోవడం ఎలాగో నాకు తెలుసు అని ఇతను తలంచుకుంటూ ఉన్నాడు. మనం కూడా ఈ దినాల్లో అంతే. డబ్బులు ఎక్కువగా సంపాదించుకొని నాకేమి కొదువలేదు, పొలాలు ఎక్కువగా ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, నాకేమి కొదువలేదు అని చెప్పుకుంటాను. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు గుడ్డివాడవు, నువ్వు దిగంబరుడవు, దిక్కుమాలినవాడవు, దరిద్రుడవు, దౌర్భాగ్యుడవు. ఈ లోక ప్రమాణము మనల్ని గొప్పవారిగా చెప్తుంది. దేవుని ప్రమాణము మనల్ని తక్కువైన వారిగా, దేవుని లేని వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు, దేవుని యొక్క మాట నీవు విననప్పుడు, మారు మనసును సంపాదించుకున్నప్పుడు, క్షమాపణ కొరకు ఆయన సన్నిధికి నీవు వెళ్ళనప్పుడు నీవు దిక్కుమాలిన వాడివే, దరిద్రుడివే, గ్రుడ్డివాడివే, దిగంబరుడివే. నీకు ఏమి మేలు లేదు. దేవుడు నిన్నేం చెప్తాడంటే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివగును? నువ్వేమేమి సిద్ధపరిచావు? ఈ లోకంలో మానవులుగా మనం ఈ లోకంలో ఆయా పనులను చేస్తుంటే, ఆ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నప్పుడు కొన్ని రకాలైన కొంత ధనాన్ని మనం సిద్ధపరచుకోవచ్చు. కానీ దేవుడు అడుగుతున్నాడు, నీవు సిద్ధపరిచిన ధనము ఎవనిదగును? నీవు ఏమేమి సిద్ధపరిచినావో అవి ఎవనివగుతావు? అవి నీవే కావాలని గనక నీవు తలంచుకుంటే మొట్టమొదటిగా నీవు క్రీస్తుకు లోబడాలి, సిలువకు నీవు అంగీకారము తెలపాలి, ఆయన మాట వినాలి, ఆయన సన్నిధిలో మారు మనసు పొందాలి, నీ పాపాలని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, క్షమాపణ కొరకు ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో నీవు విచారణ చేయాలి. అప్పుడు నీవు దేవుని ఎడల ధనవంతుడు అవుతావు. నీ కొరకే ధనమును సమకూర్చుకున్నవాడివిగా నువ్వు ఉండవని ఈ వాక్యము ద్వారా మనం ఎరిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి నీవు సిద్ధపరిచినవి ఎవనివగును? నీవు సిద్ధపరిచినవి నీవే కావాలంటే నీవు అక్షయమైన ధనము కొరకు ఎదురు చూడాలి. పరలోకములో నీ కొరకు ధనము సమకూర్చుకోవాలి. విగ్రహారాధనైన ధనాపేక్ష అనే దాన్ని విడిచిపెట్టాలి, వదిలివేయాలి. ఈ వాక్యంలో చెప్పుకున్నట్లుగా
ఒక పెద్ద ఆఫీసర్ గురించి చెప్పాను. దాంతోపాటుగా ఎస్ఈగా పనిచేసిన ఒక పెద్ద ఆఫీసర్ గురించి చెప్పాను. వాళ్ళు సంపాదించుకున్నారు కానీ దానివల్ల వాళ్ళకి ఏమీ ప్రయోజనం లేదు. నీవు దేవుని మాట విని దేవుని యెడల ధనవంతుడు అయినప్పుడు నీకు క్షేమాన్ని దేవుడిస్తాడు. నీవు అనేక సంవత్సరములు నిలిచి ఉంటాక దేవుడు సహాయం చేస్తాడు. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాడు. నీ పిల్లలు నీ మాట వినేవారుగా మారతారు. నీ పిల్లలు ఆ తర్వాత నీ పిల్లలు నీ మాట విని నిన్ను వెంబడిస్తారు. ఇదిగో నా తండ్రి దేవుని మాట విన్నాడు, ఆయన అనుసరించాడు కాబట్టి మాకు ఈ క్షేమం కలిగింది, ఈ సౌఖ్యము కలిగింది. మేము కూడా నా తండ్రి మార్గంలో మేము ముందుకు వెళ్తాము, మా తల్లిదండ్రుల మార్గంలో మేము ముందుకు వెళ్తాము. మా తల్లిదండ్రులు ఆ దేవుణ్ణి మాకు పరిచయం చేశారు, మేము ఆ ప్రకారమే ముందుకు వెళ్తామని మన తరములు మన తర్వాత వారు చెప్పవలసిన వారైనారు. కాబట్టి అలాగ మనం చేయాలని దేవుడు మనల్ని వెర్రివానిగా చూడక, ఇతడు తెలివైనవాడు, జ్ఞానవంతుడు, నన్ను వెదికినాడు, తన బాల్యకాలమందే నన్ను వెదికినాడు, తన యవన కాలమందే నన్ను వెదికినాడు, నన్ను కనుగొన్నాడు, తనకు పాప క్షమాపణను సంపాదించుకున్నాడు అని మన విషయంలో దేవుడు తలంచాలని కోరుతూ ఉన్నాడు. కనుక ఈ వాక్యమును వినుచూ ఉండగా ఈలోక సంబంధమైన అనేక రకాలైన మనుషుల్ని మనం చూచినప్పుడు వారిలాగా ధన సౌఖ్యమును లేకపోతే ధనాన్ని సంపాదించుకోవాలని, ఈ లోకంలో సౌఖ్యాన్ని అనుభవించాలని తలంచుకోక దేవుని వైపు చూచు, ప్రభువా కలువరి శిలువలో నా కొరకు నువ్వు చేసిన గొప్ప బలియాగము కొరకై నీకు స్తుతులు ప్రభువా, నన్ను క్షమించి నన్ను నీ రాజ్య వారసునిగా చేయండి. నేను ఇదిగో ఇలాంటి తప్పులు చేశాను, ఇలాగ నీకు వ్యతిరేకమైన కార్యాలు చేశాను ప్రభువా, నా తల్లిదండ్రులను దుఃఖపరిచినాను ప్రభువా, నా చుట్టూ ఉన్న వారికి ఎంతో నష్టాన్ని కలుగు చేశాను ప్రభువా, నా పొరుగు వారితో ఇలాగ నేను ప్రవర్తించాను ప్రభువా, క్రూరునిగా మూర్ఖునిగా ప్రవర్తించాను ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా అని దేవుని నువ్వు వెతికినప్పుడు రక్షింపనేర్కొండినట్లు ఆయన హస్తము కొరచు కాలేదు. దేవుడు నిన్ను క్షమిస్తాడు, నిన్ను తన కుమారునిగా చేస్తాడు, తన కుమార్తెగా చేస్తాడు. అదే సమయంలో నీ పొరుగు వారితో, నీ చుట్టూ ఉన్న వారికి ఎవరికైతే నువ్వు అసౌకర్యాన్ని కలిగించావో, ఎవరికైతే నష్టాన్ని కలిగించావో వారి యొద్దకు కూడా వెళ్ళి నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు, సంపూర్ణముగా శుద్ధీకరిస్తాడు. నీవు దేవుని కుమారునిగా కుమార్తెగా మార్చబడతావు. అప్పుడు దేవుడు నిన్ను జ్ఞానవంతుడిగా చేస్తాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానము నీకు నష్టాన్ని కలిగిస్తుంది, నిన్ను శ్రమల్లోనికి చిక్కుల్లోనికి తీసుకొని వెళ్తుంది. ఈ ధనవంతుడు ఈ లోక సంబంధమైన జ్ఞానముతో పనిచేసినాడు కానీ అతని ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కానీ దేవుని జ్ఞానం కొరకు వెతికినప్పుడు, దేవుని ఆలోచన చొప్పున ముందుకు వెళ్ళినప్పుడు మన ప్రాణమును మనం కోల్పోయే వారముగా ఉండక అనేక సంవత్సరములు ఈ లోకములో నిలిచి ఉండి ఫలించి అభివృద్ధి పొందుతాము. అనేకుల్ని ఆ సత్య మార్గములో, దేవుని యొక్క మార్గంలో నడుపులాగున దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని యెడల మనం ధనవంతులుగా ఉండాలని, మన కొరకే ధనమును సమకూర్చుకొని నష్టాన్ని కీడును మన కుటుంబాలకు తెచ్చేవారముగా కాక, ఈ లోకములో లంచాల కొరకు, అన్యాయపు సిరి కొరకు, సొమ్ము కొరకు పాకులాడే వారముగా కాక, మనము దేవునిని మొట్టమొదట వెదికే వారముగా, మొదట నా రాజ్యమును నీతిని వెదకమని దేవుడు చెప్పిన మాటను మనం వినేవారముగా ఉండాలని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియజేయచ్చు ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవా, మహోన్నతమైన నీ నామమునకు స్తుతులు ప్రభువా. ఈ ధనవంతుడు నాయనా ఈ లోకములో ప్రభువా నీవు చెప్పిన ఈ మాటని, ఈ ఉపమానాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాము. ధనవంతుడైన వాడు తన ధనమును ప్రభువా తన యొక్క పంటను సమకూర్చుకోవటానికి కొట్లను పెద్దవిగా చేసుకోవాలనుకున్నాడు కానీ నీ వైపు చూడలేదు ప్రభువా. ఈ పంట సమృద్ధిగా పండడానికి దేవుడే కారణము, ఆయన ఆశీర్వాదమే కారణమని నీ వైపు చూచి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుంటే, నిన్ను ప్రభువా సేవించుంటే, నిన్నే అడిగి ఉంటే ప్రభువా అతని యొక్క విషయంలో మరొక మాటను మేము చదవగలిగి ఉండేవాళ్ళము. అయితే అలాగా కాక తనలో తాను తలంచుకొని నేనేమి చేతునని ఆలోచించుకొని ప్రభా తన కొట్లను పెద్దవిగా చేసుకున్నాడు, విస్తారమైన ధనమును సమకూర్చుకున్నాడు, తినాలి తాగాలి సుఖించాలనుకున్నాడు ప్రభా మా జీవితాల్లో కూడా తిని తాగి సుఖించాలనే దుష్టమైన మనసు, అన్యమైన మనసు ప్రభా మాలో ఉండి మేము నష్టపోకుండా కృప చూపండి. వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను నువ్వు చెప్పావు ప్రభా. మా దినముల్లో మేము వెర్రివారముగా ఉండి మా ప్రాణముల్లో పోగొట్టుకునే వారముగా ఉండక, నీవు సిద్ధపరిచినవి ఎవనివగును అని నువ్వు అడిగావు ప్రభా. మేము సిద్ధపరిచినవి ప్రభా మావి కాక
మా సంతానమునవి కాక ప్రభా నష్టపోయే స్థితిలో, శాపగ్రస్తమైన స్థితిలో ఈ లోకంలో మిగిలి ఉండకుండా మీరే మాకు కృప చూపండి. దేవుని కొరకైన ధనమును సమకూర్చుకునే వరంగా మమ్మల్ని చేయండి. ఈ లోకపు ధనమును, ఈ లోకపు ఐశ్వర్యమును నా కొరకే ధనమును సమకూర్చుకోవాలనే ఆలోచన తొలగించుకునే అభిప్రాయంను నాకు దయచేయండి. వినిచిన మా బిడ్డలందరికీ దయచేయండి. యేసు ఇచ్చే ఆశీర్వాదాన్ని మీరు దీవించి నీ ముద్ర వేయండి ప్రభువా. అనేకులు నీ వాక్యమును విని మేలు పొందడానికి సహాయం చేయండి. కలువరి శిలువలో నీవు కార్చిన నీ పరిశుద్ధ రక్తమును నా మీద మా మీద ప్రోక్షించండి. మమ్మల్ని ప్రభువా నమ్మకస్తులుగా నేను వెంబడించే వర్గం ఉండటానికి నీ కృప చూపమని, అపాత్రులను క్షమించమని, నీ దయగలిగిన మాటలు పలుకుటకు నేను తగిన వాడిని కాదని ఎరుగుదును ప్రభువా. నన్ను క్షమించి నీ దయ చూపమని యేసు నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్.